చాలా బాగా పాడారు. సార్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ డాక్టర్ కె బాబురావు గారు, రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. వీరు చాలా ప్రసిద్ధులు, చాలా వర్క్ చేశారు పర్యావరణం మీద. ఫీల్డ్ లెవెల్లో కూడా వెళ్ళి ఆ వయసులో చాలా చోట్లకు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా వారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఆయన ఒక టెక్నికల్గా వాటిని అనలైజ్ చేసి చాలా సొల్యూషన్స్ కూడా ఆయన చెప్తున్నారు. సో అలాంటి వ్యక్తి మన ఘంటసాల కళావేదికకు రావడం అనేది మన కళావేదికకే ఒక గౌరవంగా భావిస్తున్నాము. సో ఇప్పుడు మన కళావేదిక ఏంటంటే సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అని మనం అనుకున్నాం అన్నమాట. సో ఈ దృష్టిలో మనం మన సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా మనము కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. సో ఈ ట్రాక్లో మనము స్కూల్స్లో, కొన్ని స్కూల్స్లో, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనము పర్యావరణం మీద, అలాగే మన కాన్స్టిట్యూషన్ మీద, అలాగే మన గాంధీ గారి, నెహ్రూ గారు, వీళ్ళ అంబేద్కర్ గారు, వీళ్ళ బర్త్డేస్ ఇట్లాంటి అప్పుడు ఏంటి చేస్తున్నామంటే చిన్నపిల్లలకు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే క్విజెస్, అలాగే ఎలక్యూషను, ఎస్సే రైటింగు, ఈవెన్ చిత్రలేఖనం ఇలాంటివి కూడా ఇవి పెట్టి మనము వాళ్ళలో ఒక విజ్ఞాన తృష్ణ, అలాగే మన పూర్వీకులు, ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులు, సమాజానికి ఎక్కువ సేవ చేసిన వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ ద్వారా ఒక స్ఫూర్తిని పొందడానికి అనే ఉద్దేశంతో మనం ఇది చేసామన్నమాట. సో ఇప్పుడు సార్ను మనం పిలిచింది కూడా వారిని మనం గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం అంటే మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. పర్యావరణం మీద ఎంత కష్టపడుతున్నారు ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళు, ముఖ్యంగా చాలా లో లయింగ్ ఏరియాసు, స్లమ్ ఏరియాసు, పల్లెటూళ్ళు, ఈ నదులు ఇలాంటి చోట్ల దాని పక్కన ఉండేవాళ్ళు, అలాగే మన చాలా ఫ్యాక్టరీస్ వల్ల చాలా పర్యావరణ కాలుష్యం. ఈ మధ్య సిగాజీ ఫ్యాక్టరీ, దాంట్లో దాదాపు 150 మంది చనిపోయారు, 54 మంది చనిపోయారు. సో ఎంతోమంది గాయపడి ఉంటారు. సో అలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. సో ఈ కాంటెస్ట్లో వారు కూడా వెళ్ళి దాన్ని అర్థం చేసుకుని వాళ్లకు టెక్నికల్ అనాలిసిస్ చేసి ఒక సొల్యూషన్స్ ఆయనకు ఐడియా ఉన్న సొల్యూషన్స్ యాజ్ ఎ సైంటిస్ట్ ఇవ్వడము. దాన్ని వాళ్ళు పాటించారా అనేది అది వేరే విషయం. అసలు మొట్టమొదటి అవగాహన కల్పించాలి. ఫస్ట్ మనం చేసేది కూడా కొంతవరకు వారి అరుగుజాడల్లో మనం కూడా కొంత చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో ఈ కాంటెస్ట్లో సార్ను మొట్టమొదటి మనము సత్కరిస్తామంటే ఆయన ఒప్పుకోలేదు. సత్కారాలు అట్లాంటివన్నీ ఏమొద్దండి అసలు. ఆయన చాలా సైలెంట్ అనమాట. మేము అప్పుడప్పుడు ఒక 4-5 ప్రోగ్రామ్స్కు వెళ్ళాము. అట్లా ప్రోగ్రామ్స్లో కలిసేవాళ్ళం, అంటే కలిసి వెళ్ళేవాళ్ళం కాదు కానీ ప్రోగ్రామ్స్లో కలిసేవాళ్ళం. అలాగా సార్తో మనకు పరిచయం అనమాట. సో సార్ను సత్కరించడం అనేది ఒక గొప్ప వ్యక్తిని మనము పరిచయం చేయడం అంటే ఏంటంటే ఆ వ్యక్తి యొక్క భావనలు ఏంటి, వారి కంట్రిబ్యూషన్ ఏంటి సమాజానికి, పర్యావరణానికి ఏంటి వారి కంట్రిబ్యూషను, దాని ద్వారా మనం తెలుసుకోవడానికి. సో వారు అవును అనొచ్చు, మనకు అవసరం లేదు, నాకు సన్మానాలు అవసరం లేదు, సత్కారం అంటే వారిని గౌరవించడం అనేది అది మనందరికీ మంచిది అనమాట, సమాజానికి మంచిది ఇలాంటి విషయాలు. సో వారిని మన సభ్యులు సత్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే గొప్ప వాళ్ళని మనం గౌరవించి సత్కరించకపోతే అసలు సమాజానికి విలువే లేదు అసలు. ఎందుకంటే జీవితం అంతా వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు, అంటే దాని గురించి, పర్యావరణం గురించి ఎంతో కొన్ని డెకేడ్స్, కొన్ని దశాబ్దాల పట్టి పనిచేస్తున్న వాళ్ళు అనమాట ఫీల్డ్ లెవెల్లో.
సో ఇప్పుడు సార్కు శాల్వా కప్పి సత్కరించమని చెప్పేసి మన భాస్కర్ రావు గారిని. బ్యాగ్ బ్యాగ్ ఇప్పుడు శ్రీమతి అనురాధ గారు వారికి జ్ఞాపిక బహుకరిస్తారు. బుక్ ఉంటుంది, అందులో బుక్ ఉంటుంది. సారుకు చాలా ఇష్టమైందని అనుకుంటున్నాను. అడ్వాన్సింగ్ పీపుల్ స్ట్రగుల్స్ అని చెప్పేసి సీతారాం యేచూరి గారు రాశారు. సో సారు డైరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించిన ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ విషయంలో చాలా ఆయనకి ఇంట్రెస్ట్ అయిన బుక్ మనకు బహుకరిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి మా సత్కారాన్ని మీరు స్వీకరించినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు సార్ కూర్చోండి సార్. సార్ ఇప్పుడు సారు మనల్ని ఉద్దేశించి మనకు స్ఫూర్తిదాయకంగా ఒక 10-15 నిమిషాలు మాట్లాడమని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మీరు నన్ను పిలిచి గౌరవించినందుకు సంతోషం. కానీ ఏంటంటే వ్యక్తిగా కాకుండా మనం అసలు మన సమాజం అవసరం ఏమిటి, మన సమాజం ఎటువైపు పోతుంది ఇవాళ, అసలు మా ఆందోళన అంతా దాని గురించే, మా గురించి కాదు. సమాజం రేపు లేని ప్రపంచం వైపుకి వెళ్తుందన్నమాట. అందువల్లనే ప్రపంచంలో శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలా ఆందోళనకరంగా రాస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కానీ ప్రపంచం పట్టించుకోవట్లేదు. మనం అభివృద్ధి అనే ఒక మత్తులో ఉన్నాం. అసలు ఈ భూమి మీద సకల చరాచర జీవజాతి ఎలా వచ్చింది, ఈ వచ్చిన జీవజాతి ఏ ప్రకృతి సూత్రాలను బట్టి జీవిస్తోంది, ఆ సూత్రాలకు భిన్నంగా భూమి మీద కేవలం మానవులు మాత్రమే బతకటం అనేది సాధ్యమా, ఎంతకాలం సాధ్యమవుతుందని మనం ఆలోచించట్లేదు. మన విద్య అంతా కూడా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన విద్య కనుక అక్కడ ఎంతసేపు వాళ్ళు ఎలా ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించి దోచుకుని దాన్ని అంగీకరించేట్టుగా ప్రపంచం అంతా విద్యలో మనం తయారు చేశారో, మనం బానిసలుగా బతికినా కూడా 200 ఏళ్ళ పైన బ్రిటిష్ వాళ్ళ కింద ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆలోచనలు తీసుకుని మనం వాళ్ళ పద్ధతిలోనే జీవించాలని ఆలోచిస్తున్నాం. అక్కడి నుంచే వస్తుంది. అసలు పర్యావరణ ఉద్యమం అంటే ఎవరో కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించడం కాదు. పర్యావరణ ఉద్యమం అంటే అసలు ప్రకృతికి మానవుడికి ఉన్న సంబంధం ఏమిటి, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలి, శాశ్వతంగా మనిషి ఒక జీవరాశిగా భూమి మీద మిగలాలంటే, మనగలగాలంటే మనం ప్రకృతిలో ఎలా బతకాలి. ఎందుకంటే ప్రకృతికి కొన్ని భౌతిక శాస్త్ర నియమాలు, రసాయన శాస్త్ర నియమాలు, జీవశాస్త్ర నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అధిగమించి బ్రతుకుతున్నాం ఇప్పుడు మనం. అది కొంతకాలంగా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుందంటే మనిషి భూమి మీదకి వచ్చి నాగరికత నేర్చుకున్న తర్వాత నుంచే ప్రకృతి వనరులు వాడుకోవటం మొదలుపెట్టాడు. అంతకుముందు ప్రకృతి వనరులు అలాగే ఉండిపోయినాయి. తర్వాత మనకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. ఇండస్ట్రియలైజేషన్లో టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి వనరులు వాడుకుని వాటిని రూపాంతరం చెందించడంలోనే మన టెక్నాలజీ ఉంది.
ఈ ఎకానమీ అని ఏది చెప్పుకుంటారో ఈ ఎకానమీకి ప్రాథమికమైన ఆధారం ఏంటి? ప్రకృతి వనరులే. ప్రకృతి వనరులు లేకుండా ఏ టెక్నాలజీ పనిచేయదు, ఏ ఎకానమీ పనిచేయదు. సో భూమి భౌతికంగా ఒక పరిమితమైనటువంటి గోళము. భూమి మీదకి సూర్యుడి నుంచి శక్తి రోజు వస్తుంది, క్షణము వస్తుంది, కానీ భూమి మీద కొత్తగా పదార్థం రాదు. అందుకనే ఎర్త్ని థర్మోడైనమిక్స్లో క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఓన్లీ శక్తికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, కానీ పదార్థానికి ప్రవేశం. పదార్థం అంటే అప్పుడప్పుడు ఒక ఉల్కబడినప్పుడు అంతరిక్షంలో నుంచి ఇంత పదార్థం మనకు పడుతుంది. అది అంత ముఖ్యమైనది కాదు, చాలా కొద్ది మొత్తంలో ఉంటుంది. అది మన వాతావరణంలోకి రాగానే అది మండిపోతూ ఉంటుంది. అది నిజంగా రాయిలాగా కింద పడితే మనకి చాలా ప్రమాదం అవుతుంది. ఇలాంటి అందువల్ల ఈ ఒక పరిమితమైన భూగోళం మీద అపరిమితమైన వనరులు లేకుండా మన రాజకీయ నాయకులు మనకు రోజు ఏం చెబుతారు? మనం ఎకానమీ అభివృద్ధి చెందుతుంది, జీడిపి గ్రోత్ అవుతుంది, 10 వెళ్తాము, 11 వెళ్ళిపోతాము, మనం ప్రపంచంలో ముందుగా వెళ్ళిపోతాము. ఎలా సాధ్యమవుతుందయ్యా అనేది చెప్పాలి. వాళ్ళు చెప్పరు, మనం అడగం. మన ఒక భ్రమలో ఉంచుతున్నారు. మీ పిల్లలందరికీ ఉద్యోగం కావాలంటే ఎకానమీ ఎదగాలి, అందుకోసం మీరు ఆ వంక పెట్టి మేము మొత్తం ప్రకృతి విధ్వంసం చేసేస్తాము, మనిషి జీవులు బ్రతికే పరిస్థితులు లేకుండా నాశనం చేస్తాము అని చెప్పి మన చేతే మన అంగీకరింపజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనం సరిగ్గా ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోతే. ఎంత చదువుకున్నా కూడా, బాగా పిహెచ్డీలు చేసినా ఏం చేసినా కూడా ఈ విషయంలో పెద్ద తేడా ఉండలేదు. ఎందుకంటే మనదందరూ కూడా పర్టికులర్లీ మన సెక్షన్స్ ఇట్లా మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వీళ్ళది కడుపు నిండిన వ్యవహారం, అన్నీ సమకూరుతున్నాయి. వీళ్ళకి రోజు ఎత్తుక్కోవసరం లేదు. రేపొద్దున ఎలా బతకాలి అని వెతుక్కోవాల్సిన అవసరం చాలామందికి ఉండదు. అందుకని వీళ్ళు ఎంతసేపు పైకే చూస్తారు కానీ కిందకు చూడరు. మన భారతదేశంలో మొన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఊరిని చూశాను. సగటు ఆదాయం మన దగ్గర ఎలా ఉంది అని చెప్పి మీడియన్ ఇన్కమ్ అంటారు. అంటే మనం ఒక గీత గీస్తే సగం మంది ఆ ఇన్కమ్ కంటే కింద ఉంటారు, సగం మంది ఆ ఇన్కమ్ కంటే పైన ఉంటారు. ఆ మీడియన్ ఇన్కమ్ ఎంత అంటే 23,000 రూపాయలు సంవత్సరానికి. ఒక్క వ్యక్తికి 23,000 రూపాయలతో సంవత్సరానికి మనిషి ఎలా బతుకుతాడండి? అది ఎలాంటి జీవితం అవుతుందంటే 70 కోట్ల మంది భారతీయులు అలాంటి జీవితం గడుపుతున్నారు. మరి మీరు చేసే అభివృద్ధి వాళ్ళని అంటుకుంటుందా? ఆ 70 కోట్ల మంది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు కనుక జరిగితే ఆ 70 కోట్ల మంది వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతారు. కానీ వాళ్ళకి తెలియదు కనుక, వాళ్ళకి ఏం చేసుకోవాలో, వాళ్ళు ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలియదు కనుక, దాన్ని తెలిసిన వాళ్ళు, విద్యావంతులైన వాళ్ళు, సంపన్నులైన వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేసి అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వీళ్ళకి అనువైన పాలసీసే చేస్తున్నారు. మన దేశంలో కేవలం 10% మంది మాత్రమే జీవించడానికి సరైనటువంటి వనరులు ఉన్నాయి, అలా బాగా బతకగలుగుతున్నారు. మిగిలిన 90% మంది గొప్పగా బతకట్లేదు. మరి అది ఎలాంటి అభివృద్ధి అవుతుంది? మనం రాజ్యాంగం ఏర్పరచుకున్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము? ప్రతి మనిషికి ఒకే విలువ అన్నాం. ప్రతి మనిషికి ఒక ఓటు. ఒకవేళ అంబానీ ఓటేసినా, నేను ఓటేసినా, రోడ్డు మీద తిరిగే బిచ్చగాడు ఓటేసినా దానికి ఒకటే విలువ కదా, వేరు విలువలు లేవు కదా. లేనప్పుడు మరి అందరికీ ఒకే విలువను మనం ఇస్తున్నామా? ఇవ్వటం లేదు కదా. అందువల్లనే ఈ పర్యావరణ ఉద్యమాలు అదొక ఫిలాసఫీ, అదొక ఆలోచన విధానం. మనుషులందరూ జీవులందరినీ ఎలా మనం గౌరవించాలి. మనుషులంటే ఈ భూమి మందే కూడా కాదు, మానవులది కూడా కాదు. మిగిలిన జీవులన్నీ పనిచేస్తేనే మనం బతకడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద మనిషి నశించిపోతే ఏమీ కాదు, భూమి అలాగే ఉంటుంది. కానీ మిగిలిన జీవరాశులు నశించిపోతే మనం బతకలేం. ఇప్పుడు కప్పలు ఉన్నాయి, కప్పలు నశించిపోతున్నాయి. నీటిని శుద్ధి చేసే వ్యవస్థ పోయింది. గ్రామాల్లో విపరీతంగా పురుగు మందులు వేస్తున్నాం వ్యవసాయంలో, అన్ని కప్పలన్నీ నశించిపోయినాయి. అవి భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోయినాయి. పురుగు మందులన్నీ, క్యాన్సర్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు గ్రామంలో క్యాన్సర్ లేని గ్రామమే లేదు. మరి ఎటువైపు వెళ్ళినట్టు? మనం అభివృద్ధి చెందామా? మనం ఇప్పుడు ఎకరం వ్యవసాయం చేయాలంటే అది వరకు యూరియా బస్తా కోసం ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు. యూరియా నేను చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. యూరియా కోసం ఆరాటపడటం రైతు ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకు ఇవాళ ఆరాటపడాల్సి వస్తుంది? ఎందుకంటే భూమి సారం పోయింది. ఎంతో కాలం ఒక మట్టి శాస్త్రవేత్తల లెక్కల ప్రకారము 2020 వచ్చే నాటికి వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపుగా ఉండకపోవచ్చు.
ఇలా ప్రస్తుత పద్ధతుల్లో మనం వ్యవసాయం కొనసాగిస్తూ పోతే మరి ఏం తింటాం? అది ఎవరూ మనం గుర్తుపెట్టుకోకుండా ఇవాళ గడిచిపోయింది చాలు అనుకుంటున్నాం, కానీ దీర్ఘకాలికంగా మనకి ఎలాంటి నష్టం జరుగుతుంది అని ఆలోచించట్లేదు. అదొకటి కూడా. ఇంకా మన సమాజాన్ని ఎలా తయారు చేశారంటే రాజకీయ నాయకులు సమిష్టిగా మనకి ఏది మంచిది అని ఆలోచించడానికి ఎవరూ కలిసి రాకుండా తయారు చేశారు. మొన్న ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన పరిశ్రమ వస్తుంది. ఆ పరిశ్రమ మామూలుగా కూడా కాదు, అది మన దేశంలో లేకుండానే, అలాంటి పరిశ్రమ మనకు లేనప్పుడే ప్రపంచం అంతటినీ కూడా విషమయం చేసేసింది. ఇవాళ మనకు వాన కురుస్తుందంటే ఆ వాన లోపల అక్కడ తయారైన రసాయనాలు ఇప్పటికీ కురుస్తున్నాయి. హిమాలయాల మీద కురుస్తున్నాయి, మన వానలో కురుస్తున్నాయి. వాన నీళ్లు అవి కూడా ఏంటంటే అది క్యాన్సర్ కారకమైన రసాయనాలు. అవి శాశ్వతమైన రసాయనాలు. భూమి మీద మనిషి నశించిపోయిన తర్వాత కూడా ఎవరైనా గ్రహాంతరవాసి భూమి మీదకి రాగలిగితే ఆ రసాయనాలను గుర్తించగలుగుతాడు. అలాంటి రసాయనాలను తయారు చేశారనమాట. అది ఇప్పుడు అలాంటి పరిశ్రమని ఇక్కడ పెడతామని చెప్పి దిగుమతి చేసుకుని ఎవరి దగ్గర నుంచో టెక్నాలజీ తీసుకుని దొడ్డిదారిలో ప్రజలకు నిజం చెప్పకుండా ప్రయత్నం జరుగుతుంటే మేధావులైన వాళ్ళందరికీ అయ్యా ఇది చాలా ప్రమాదకరం కదా, ఇదిగో ఇన్ని కోర్టు కేసులు నడిచినాయి, ఎన్నెన్ని ఫైన్స్ వేశారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్స్ వేశారు ఆ కంపెనీల మీద. మరి అటువంటి రసాయనం ప్రమాదం కదా, మనం ప్రజలను హెచ్చరిద్దామంటే మాట్లాడిన వాడు ఒక్కడు కనపడలేదు నాకు. బాగా విద్యావంతులైన వాళ్ళు, యూనివర్సిటీలో ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళే. అది ఒక ఎక్స్పర్ట్ కమిటీ ముందుకెళ్ళింది. ఆ కమిటీకి మేము ఎన్నో చెప్పాం, అయ్యా ఇది ఇట్లాంటి ప్రమాదకరం కదా. కానీ మొన్న ఆగస్టు 7వ తారీఖున కూడా అమెరికాలో ఒక కోర్టు పెద్ద కంపెనీల మీద $2 బిలియన్ ఫైన్ వేసింది అవి చేసిన నష్టానికి. ఇవి కూడా సమాచారం పెడితే వాళ్ళు అసలు ఏమీ స్పందించలేదు. నిపుణులైన వాళ్ళు సైన్స్ యొక్క ప్రయోజనం సైన్స్లో మాకు అర్థమైంది ఏంటంటే సైన్సు ప్రజాస్వామ్యంకి ఒకటే విలువలు ఉంటాయి. రెండు కూడా ఒకే ఐడెంటికల్ వాల్యూస్ అనమాట. అందుకంటే అన్నిటినీ గౌరవించడం అనేది సైన్స్ అనేది ప్రశ్నిస్తుంది, అది సరైనది అయితేనే అంగీకరిస్తుంది. ప్రజాస్వామ్యం కూడా అందరికీ ఒకటే విలువ ఇవ్వాలి. వాళ్ళ ఐడెంటికల్ వాల్యూస్ ఉన్నాయి, కానీ అక్కడ మన దగ్గర మాత్రం ప్రాక్టీస్లో ఇవి ఎక్కడా జరగట్లేదు. అందువల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి కనుకనే మేము మేము బ్రతుకున్న మిగిలిన కాలంలో ప్రజలకి కొంత అయినా చేరవేయగలుగుతామా. మామూలుగా వెళ్ళి లెక్చర్ ఇస్తే ఎవడో పట్టించుకోడు కనుక వాళ్ళకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, వాళ్ళకి ఎక్కడ నష్టం జరుగుతుందో దాని గురించి హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బాబు ఇది మనకు మంచిది కాదు. ఇది ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, కంపెనీల వాళ్ళు కానీ వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు పత్రికలు కూడా ప్రమాదం అని ప్రజలకు చెప్పడానికి ముందుకు రావటం లేదు. అది వాళ్ళ పార్టీ వాడైతే మాట్లాడరు. మమ్మల్ని పిలుస్తారు కదా, అడుగుతారు కదా, అడిగినప్పుడు వాళ్ళు వ్యతిరేకించే పార్టీ వాడైతే చిన్నదైనా అమ్మా ఇదేంటి దాని గురించి చెప్పండి అంటారు. ఇంకొకటి బాగా ప్రమాదకరమైంది ఇది చెప్తున్నంటే వాళ్ళ పార్టీ వాడైతే వాడు దాని గురించి ఒక వార్త కూడా రాయరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలాగా మనం ఎక్కడికి పోతున్నాం, ఎటువైపు పోతున్నాం? నిజం ముఖ్యం కదా. నిజం వదిలేసి ఎలా బతుకుతాం మనం? అందుకే ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించడం కేవలం మన భావాల ఆధారంగా జరిగితే మనం నాగరికత ఆవలి అంచుకు వెళ్ళిపోయామని చెప్పి, మనం నాగరికత పరిధిలో లేము అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతుంది అది. మంచి ఏది చెడు నిర్ణయించారు. నాకు ఇష్టమైతే మంచి, నాకు ఇష్టం నష్టం కాకపోతే చెడు. అది వాళ్ళు చాలా ప్రబలిపోయింది కనుకనే మన సమాజంలో చెడ్డగా ఉన్నది పరిస్థితులు. ఇక మీరు అందరూ కూడా మామూలు ఏమి సన్మానం చేయటం కాదు, మీరు అందరూ కూడా ఆలోచించండి. మనం ఎటువైపు పోతున్నాము, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళకి అసలు ఈ ప్రస్తుత రాజకీయ ఆర్థిక విధానాల్లో ప్రపంచీకరణ అని చెప్పి దాని రంగులు పులిమేర. ప్రపంచీకరణ ఎందుకు వచ్చింది? వాళ్ళు వలస పాలన చేసినప్పుడు ప్రపంచం వనరులన్నీ వాళ్ళ చేతిలో గుప్పిట్లో ఉండేవి. ఒకసారి మనం అందరం స్వతంత్ర దేశాలు అయిపోయిన తర్వాత వనరుల పైన వాళ్ళకి ఆధిపత్యం లేదు. అప్పుడు ప్రపంచీకరణ అని చెప్పి మిమ్మల్ని అభివృద్ధి చేస్తాము, మీ దగ్గర పరిశ్రమలు పెడతాము, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వనరుల కోసం వాళ్ళు వస్తున్నారు. అంతేగాని మన ఏదో ఉద్ధరించడానికి రావట్లేదు. ఈ వచ్చే క్రమంలో మీరు చూడండి, భారతదేశంలో ఇవాళ ఒక్క నదిలో నీరు తాగటానికి పనికొస్తుందా?
ఎక్కడ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కాలువలో నీళ్లు కూడా తాగలిగేవాళ్ళం. కృష్ణానదిలో దిగితే కృష్ణానదిలో ఆడుకుని ఒడ్డున ఆడుకుని అక్కడ నీళ్లు తాగలిగేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకని లేదు? మనం ఎంచుకున్న విధానం బట్టి అందులో ప్రభుత్వాలు కూడా ఎంత పారబోసినా కూడా రాజకీయంగా, ఇప్పుడు రాజకీయంగా అసలు ఎవరు ఉంటున్నారు? ఎమ్మెల్యే ఎంపీలు ఎవరవుతున్నారు? వ్యాపారస్తులే ఎంపీలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సగటు ఆదాయము ఎమ్మెల్యే సంపద 66 కోట్లు అంట. వాళ్ళు ఎవరికి ప్రతినిధులు? వాళ్ళు ఎవరికి ప్రతినిధులు? సామాన్య ప్రజలకి ప్రతినిధులు ఎలా అవుతారు? వాళ్ళు మామూలు మనిషి కష్టాలు సుఖాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అందువల్ల ఇలాంటి రాజకీయం వచ్చిన తర్వాత మనకు మంచి ఎలా జరుగుతుంది? అది కొంచెం ఆలోచించండి. అంతకంటే నేను మిమ్మల్ని కోరుకునేది. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సభ్యులకందరికీ పర్యావరణం మీద, అలాగే బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఈ పర్యావరణము వల్ల, అంటే పర్యావరణ కాలుష్యం వల్ల, పర్యావరణాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే అఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి అనేది మా సభ్యులందరికీ తెలియజేసినందుకు మా కృతజ్ఞతలు. సో మీరు మా వేదికకు వచ్చినందుకు, ఆహ్వానాన్ని మన్నించినందుకు చాలా కృతజ్ఞతలు.